ఈ లైఫ్ స్టోరీ సినిమా స్టోరీలా ఉంటుంది. సక్సెస్, హార్ట్ బ్రేక్, బిట్రేయల్, కమ్బ్యాక్ అన్నీ కలిసి ఉన్న ఎమోషనల్ జర్నీ ఇది. దినేష్ కార్తీక్ చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద పిచ్చి. దినేష్ కార్తీక్ చెన్నైలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం. డైలీ ప్రాక్టీస్ చేస్తూ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా డెవలప్ అయ్యాడు. హార్డ్ వర్క్తో ఇండియా టీంలో ఛాన్స్ కూడా వచ్చింది. 2004లో ఇండియా టారాఫున డెబ్యూట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. కానీ అప్పటికి ఇండియా టీంలో ఆల్రెడీ ఎంఎస్ ధోని స్ట్రాంగ్గా సెటిల్ అయ్యాడు. సో దినేష్ కార్తిక్కి ఛాన్సెస్ తక్కువయ్యాయి. అప్పుడు తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఆయన లైఫ్ని టోటల్గా మార్చిపెట్టేసింది. మొదటి ప్రేమ, పెళ్ళి. దినేష్ కార్తీక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన నిఖిత వంజరాని ప్రేమించి 2007లో మ్యారేజ్ చేసుకున్నాడు. స్టార్టింగ్లో వాళ్ళిద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. క్రికెట్ కెరియర్ కూడా పీక్లో ఉండేది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత షాకింగ్ ట్విస్ట్ వచ్చింది. తమిళనాడు టీంలో దినేష్ కార్తీక్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మురళీ విజయ్తో నిఖితాకి క్లోజ్నెస్ పెరిగిందని రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత దాని గురించి దినేష్ కార్తీక్కి తెలిసింది అని చాలా మీడియా రిపోర్ట్స్ చెప్పాయి. ఈ విషయం దినేష్ కార్తీక్కి మెంటలీ చాలా బ్రేక్ చేసింది. 2012లో దినేష్ కార్తీక్ డైవర్స్ తీసుకున్నాడు. తర్వాత నిఖిత, మురళీ విజయ్ మ్యారేజ్ చేసుకున్నారు అని రిపోర్ట్స్ వచ్చాయి. జీవితంలో చీకటి దశ. ఈ బ్రేకప్ తర్వాత దినేష్ కార్తీక్ కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చాలా ఆర్టికల్స్ మెన్షన్ చేశాయి. క్రికెట్ పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయింది. టీంలో ప్లేస్ పోగొట్టుకున్నాడు. కాన్ఫిడెన్స్ ఆల్మోస్ట్ జీరో అయింది. రెడిట్లో ఫ్యాన్స్ కూడా ఆ ఫేస్ గురించి ఎమోషనల్గా డిస్కస్ చేశారు. చాలా మంది దినేష్ కార్తీక్ కమ్బ్యాక్ ఈస్ ఇన్స్పిరేషనల్ అని చెప్పారు. రెండో ప్రేమ, దీపికా పల్లికల్. డిఫికల్ట్ టైంలో దినేష్ కార్తీక్ లైఫ్లో ఎంట్రీ ఇచ్చింది దీపికా పల్లికల్. ఆమె టాప్ స్క్వాష్ ప్లేయర్. జిమ్లో ట్రైనింగ్ టైంలో వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారని రిపోర్ట్స్ చెప్పాయి. దీపిక దినేష్ కార్తీక్ని ఎమోషనల్లీ సపోర్ట్ చేసింది. మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడేలా మోటివేట్ చేసింది. స్లోలీ దినేష్ కార్తీక్ డిప్రెషన్ నుండి బయటకు వచ్చాడు. ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాడు. క్రికెట్ ప్రాక్టీస్ రీస్టార్ట్ చేశాడు. ఆ సపోర్ట్ వల్లనే దినేష్ కార్తీక్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అని చాలా మంది ఫీల్ అవుతారు. 2013లో ఎంగేజ్మెంట్ అయ్యి 2015లో గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు. హిందూ స్టైల్లో కూడా మరియు క్రిస్టియన్ స్టైల్లో కూడా వెడ్డింగ్ జరిగింది. మళ్ళీ సక్సెస్. మ్యారేజ్ తర్వాత దినేష్ కార్తీక్ లైఫ్ టోటల్గా చేంజ్ అయింది. ఐపీఎల్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియా టీంకి మళ్ళీ కంబ్యాక్ చేశాడు. ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎస్పెషలీ నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్ మీద లాస్ట్ బాల్ 6 కొట్టి ఇండియాని గెలిపించిన ఇన్నింగ్స్ చాలా ఫేమస్ అయ్యింది. ఆ మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్ ఈస్ బ్యాక్ అని అందరూ చెప్పారు. దీపికా కూడా తన స్క్వాష్ కెరియర్లో ఇండియాకి మెడల్స్ తెచ్చింది. వాళ్ళిద్దరూ స్పోర్ట్స్ పవర్ కపుల్ లాగా ఫేమస్ అయ్యారు. కుటుంబ జీవితం. 2021లో వాళ్ళకి ట్విన్ బాయ్స్ పుట్టారు, కబీర్, జియాన్ పేర్లు. 2026లో వాళ్ళకి డాటర్ కూడా పుట్టింది అని రీసెంట్ రిపోర్ట్స్ చెప్పాయి. ఇప్పుడు దినేష్ కార్తీక్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. క్రికెట్ కామెంటేటర్గా కూడా సక్సెస్ అయ్యాడు. ఈ కథ చెప్పే పెద్ద లెసన్, దినేష్ కార్తీక్ లైఫ్ మనకి ఒక్కటే చెప్తుంది. లైఫ్లో ఎవరైనా బేట్రే చేసినా మన స్టోరీ అక్కడే ఆగిపోదు. స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తే మన లైఫ్ మళ్ళీ బ్యూటిఫుల్ అవుతుంది. హార్ట్ బ్రేక్ని సక్సెస్గా మార్చిన రియల్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.